ధర్మాచరణ వల్ల వంశవృద్ధి పుణ్యఫలం కలుగుతాయని చెప్తారు. అలాగే అధర్మ ఆచరణ వల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయని అంటారు. అసలు ఏది ధర్మం, ఏది అధర్మం? జగత్తు ఏర్పడిన నాటి నుంచి ఏది ధర్మము, ఏది అధర్మము అన్న ప్రశ్న వివేచనతో అలా కొనసాగుతూనే వస్తున్నది. ఒక తండ్రి సంతానమైన దేవతలు రాక్షసులు తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒకడే కనుక రాజ్యాధికారం, స్వర్గం పైన ఆధిపత్యం దేవతలకు ఎంతగా ఉంటుందో మాకు కూడా అంతగానే ఉంటుంది కదా అనే వివేచన రాక్షస వర్గానిది. ఏది ధర్మం, ఏది అధర్మం? ఈ ప్రశ్నను ఆధునికంగా మనం ఆలోచన చేస్తే ఈ యుగన్నాది అని ప్రకటించిన శ్రీ మహాకవి మహాప్రస్థానం అనే తన కావ్యంలో ఓ మహాత్మా, ఓ మహర్షి అన్న పేరిట ఒక ఖండికను అందించి ఉన్నాడు. అన్నట్టు ఆకలి రాజ్యం అనే సినిమాలో అనుకుంటాను చివరిలో కూడా ఇదే నేపథ్యంలో వినిపిస్తుంది ఈ గీతమే, ఈ గేయమే. ఏది ధర్మం, ఏది ధర్మం, ఏది నీది, ఏది నాది, ఓ మహాత్మా, ఓ మహర్షి. ఏది న్యాయం, ఏది అన్యాయం? రెండు ఆచరించే సమయంలో తెలిసి చేస్తే న్యాయం, తెలిసి అన్యాయం అని తెలిసినా చేస్తే అధర్మం. ఒక రహదారిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా లేకపోయినా రెడ్ లైట్ వెలుగుతోంది, మనం ఆగాలి. ఇది ధర్మం. చూచేవారు లేరు కదా, మనం వెళ్ళిపోదాములే, ఎవరికి తెలుస్తుంది? ఇది అధర్మం. అధర్మం ఎవరూ చూడలేదు, చట్టపరంగా శిక్షించే అవకాశాలు లేవు, కానీ మన మనస్సుకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం, మనం ఆలోచన చేస్తున్నాం కనుక ధర్మమైన అధర్మమైన మనకే తెలుస్తుంది, మనమే వివేచన చెయ్యాలి. ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో ఇదే మమకారాన్ని చూపి అధర్మం ధర్మం అన్న విషయంలో తొందరపాటుగా తన స్వభావాన్ని బయటికి తెలియజేస్తాడు. కుమారుడిపైన ప్రేమతో దుర్యోధనుడికి రాజ్యాధికారం అందించాలి అనేటటువంటి మమకారంతో పాండవులకు కీడు కలుగుతున్నది అని తెలిసినా కూడా మౌనం వహిస్తాడు. అధర్మం ఎప్పుడు మరింత అధర్మంగా మారుతుంది అంటే ధర్మపరులు ఇది అధర్మం అని తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉంటే కూడా ఆ అధర్మం మరింతగా ఈ ధర్మపరులను సైతం బాధిస్తుంది. నేను ధర్మాచరణ పాటించడం మాత్రమే అని కాకుండా చుట్టూ ఉండేవారిని సైతం నా అధికారాన్ని వినియోగించి ధర్మ మార్గంలో ఉండే విధంగా బోధించే ప్రయత్నం చెయ్యాలి, శిక్షించే ప్రయత్నం రాజుగా ఆచరించాలి. చెయ్యలేదు ఆ ధృతరాష్ట్రుడు, బోధించే ప్రయత్నం చేశాడు విదురుడు. కనుక ఏది ధర్మం, ఏది అధర్మం, ఈ వివేచన సూక్ష్మమైనది. ధర్మ లక్షణం దశకం అని యాజ్ఞవల్క్య స్మృతి వివరిస్తుంది. ఆ క్రమంలో ధర్మం అన్నప్పుడు దేశధర్మం, స్థలధర్మం, కాలధర్మం, వ్యక్తి ధర్మం, అలాగే మరీ ముఖ్యంగా సమయానికి సంబంధించిన మరి ఒక ధర్మం ఒకటి ఉన్నది. ఈ ధర్మాన్ని సందర్భోచితంగా మనం అనుసరించాలి. అశ్వత్థామహతః, ఇది ధర్మం. ధర్మానికి లోబడే ధర్మరాజు ఆ వాక్యాన్ని వినియోగించి ఉన్నాడు. కనుక అన్నట్టు ఈ సందర్భంలో వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము అంటదు అధిప. ఈ నీతిని అనేకులు చెబుతూ ఉంటారు. ధర్మాధర్మ విచక్షణ చాలా సూక్ష్మమైనది.